పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. కృపామయుడైన యేసుక్రీస్తు నామంలో జ్ఞానవాణి వింటున్న మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము పునీత జోజప్ప గారు వ్యాధిగ్రస్తులకు ఊరట అని అంశం మీద ధ్యానం చేద్దాం. పునీత జోజప్ప గారు స్వతహాగా శ్రమజీవి. తిరు కుటుంబమును పోషించుటకు అవసరమైన వాటిని సమకూర్చుకోవడానికి వడ్రంగి పనిని తన వృత్తిగా ఎంచుకున్నాడని తిరుసభా సాంప్రదాయము మనకు తెలియజేస్తుంది. శారీరక కష్టముతో కూడుకున్న పనిని తన జీవన వృత్తిగా ఎంచుకోవడం ద్వారా శ్రమలలో ఉన్న కష్టసుగాలను ఎరిగిన వారయ్యారు పునీత జోజప్ప గారు. పునీత జోజప్ప గారు శారీరక రోగంతో ఇబ్బంది పడినట్లుగా గాని మరి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడినట్లుగా గాని తిరుసభా సాంప్రదాయము మనకు తెలియజేయడం లేదు. మరి ముఖ్యంగా వ్యక్తిగతంగా కూడా తను ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ బాలయేసును మరియ తల్లిని సంరక్షించుటలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. మరి ముఖ్యంగా బాలయేసును ఐగుప్తునకు తీసుకువెళ్ళడానికి తన బంధుమిత్రులను, తన పుట్టి పెరిగిన ఊరిని, ఆ ప్రపంచాన్ని వదిలివేసి తనకు తెలియనటువంటి మరి యొక్క నూతన ప్రపంచానికి వెళ్ళి ఆ ప్రజల మధ్యన ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభింపవలసి వచ్చినది. హేరోదుకు దూరంగా పారిపోవలసి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో కట్టుబట్టలతో ఐగుప్తునకు వెళ్ళి అక్కడ నూతన జీవితమును ఏర్పరచుకొని తన శ్రమతో యేసు మరియములను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అందుకే పేదరికంలో అనేక సమస్యలలో కలత చెందుతున్న వారికి ఆ బాధను తన జీవితంలో స్వయంగా అనుభవించిన జోజప్ప గారి యొక్క సహాయము, ప్రార్థన గొప్ప ఊరటగాగలదు. అందుకే పునీత జోజప్ప గారు పేదలకు ఊరట మరియు వ్యాధిగ్రస్తులకు ఊరట అన్న సార్థక నామధేయులయ్యారు. పునీత జోస్ మరియా ఎస్క్రివా గారు అన్నట్లుగా పునీత జోజప్ప గారు మానవ జీవితంలో క్రీస్తు ప్రభునకు కేవలము గురువు మాత్రమే కాకుండా తనను తాను త్యజించుకొని ఆయనను ఎంతో ప్రేమగా ఆదరణతో కాపాడుకున్నారు. అటువంటి పునీతుని ప్రార్థనా సహాయము, ఆదరణ మన అందరి మీద ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఓ మా మహోన్నత సర్వేశ్వర, సర్వము మీ ఆధీనంలో ఉన్న కేవలము మీ ప్రేమను మాకు తెలియజేయడానికి మీ కుమారుని మనిషిగా మా మధ్యలోనికి పంపితిరి. ఆయన యొక్క ఆలనా పాలన చూసుకునే భాగ్యమును ఈ లోకంలో జోజప్ప గారికి అనుగ్రహించి ఓ మంచి తండ్రిగా మీకు ప్రియమైన సేవకుడిగా ఎలా జీవించాలో ఆయన జీవితం ద్వారా మాకు నేర్పించిరి. మేము కూడా పునీత జోజప్ప గారిలాగా కష్టంలో, కలతలలో, పేదరికంలో ధైర్యము కోల్పోకుండా మా కన్నులను మీ నుంచి ప్రక్కకు మరల్పకుండా మీ ఆత్మ ఊరటను, మీ ఆత్మ ధైర్యమును మాకు దయచేసి మీ సంతోషమును మా హృదయాల్లో నింపి జోజప్ప గారి ప్రార్థనా సహాయము ద్వారా ప్రభు అయిన దేవుని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. వ్యాధిగ్రస్తులకు ఊరట అయిన పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి.